అనిపిస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, వచ్చి 8 నెలలు అవుతా ఉన్నది. అవును, కొన్ని పథకాలు పెట్టిల్లు వాళ్ళు. 6 పథకాలు గతంలో పెట్టాడు. ఎలక్షన్ కాకముందుకు ఓట్లు వేపించడానికి 6 పథకాలు అని చెప్పాడు. ఏ పథకాలు వచ్చినాయి పెద్దనా? ఇప్పుడు రైతు బంధు 5,000కి 10,000 ఇస్తా అన్నాడు. అదే కాంగ్రెస్ అదే 5,000 ఇచ్చుడు లేదు, సచ్చుడు లేదు. పెన్షన్ డబుల్ 2,000కి 4,000 అన్నాడు, అది ఇచ్చుడు లేదు. 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. సరే ఇప్పుడైతే మా కాడైతే రాలే, చేస్తాను అన్నాడు. రాష్ట్రం మొత్తం 3 విడతల్లో 2 విడతల్లో 3 విడతలు ఆగస్టు 15 లోపు చేస్తాను అన్నాడు. మొన్న ₹1,00,000 లోపల చేస్తాను అని అదే రోజు సాయంత్రం వేస్తా అన్నాడు. వేసాడా కొంతమందికి వేసాడన్న సంగతి తెలిసింది, పూర్తిగా నాకు తెలియదు. ఇక మరి ఈ 2 లక్షల రుణమాఫీ అనేది ఆగస్టు 15 లోపు చేస్తాను మరి ఇప్పుడైతే మనం ఏం చెప్పలేం, అంతే కదా. ఇప్పుడు చెప్పలేము. సరే, ఇవన్నీ ఈ 2 లక్షల రుణమాఫీ పక్కన పెడితే పెద్దనా కొన్ని పథకాలు, ఈ బస్సు పథకం ఒకటి. బస్సు పథకం ఏ విధంగా అనిపిస్తా ఉన్నది? బస్సు పథకంలో ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నడుస్తుంది. మనం మామూలుగా చెప్పగలిగిన టికెట్ మీద కూర్చోపోవాల్సిందే. వాళ్ళు బస్సు పరిస్థితి లోపల ఎట్లుంది? లోపటేందయ్యా, వాళ్ళు కూర్చుంటే లేవమనేట్లేదు, మనం కూర్చుంటే మనం లేపుతారు, వాళ్ళు కూర్చుంటున్నారు. అంటే వాళ్ళ రాజ్యం అంతే మరిగా. ప్రభుత్వం మనం వాడే వాళ్ళకి ఇచ్చాడు కదా, అట్లాంటప్పుడు మేము కూర్చుంటే లేండి అంటే లేవాలి, తప్పదు. ఒక ముఖ్యమంత్రి చేశాడు, అది మనం కాదనిలేము, అందుకని నిలబడుతున్నాం, వాళ్ళు కూర్చుంటున్నారు. దానికి మనం ఏం చేస్తాం? ఏమీ చేయలేం. అది బస్సు పథకం అట్లుంది. ఇక మరి 2,500 అని చెప్పిండు మహిళలకి 2,500 అన్నాడు. ఇంత మట్టికి ఒక్కళ్ళకు కూడా రాలా మా కాడ, ఒక్క పైసా రాలా. మీ కాడే కదా, రాష్ట్రం మొత్తం ఎక్కడ రాలేదు అంటున్నారు. నేను చెప్తున్నాను, ఇప్పుడు నన్ను మీరు అడుగుతున్నారు కాబట్టి. సరే, రాష్ట్రం అంతా మీరు తిరుగుతారు కానీ నేనైతే తిరగటం లేదు. ఇంత మట్టికి మా కాడ ఒక్కళ్ళకు కూడా రాలా, ఏమి రాలా. ఇప్పుడు ఇంకోటి పెన్షన్ 2,000 ఉన్నదానికి 4,000 చేస్తా అని చెప్పిండు, అది వచ్చింది అనిపిదేనా? రాలా, ఇంత మట్టికి రాలా. రాలేదు, నేను చెప్పా ఫస్ట్ లోనే చెప్పా కదా. 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పిండు కరెంట్, అదొక్కటి ఓకే. ఇంట్లో అయితే 0 బిల్ అయితే వస్తుంది. 0 బిల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు బస్సు పథకం ఒకటి, ఈ 200 యూనిట్లు కరెంటు ఒకటి అయితే ఈ రెండు కనిపిస్తా ఉన్నది. మిగతాది ఏమీ లేదు. ఓకే, రుణమాఫీ అంటే నాకు వచ్చినప్పుడు నేను రుణమాఫీ అని చెప్పాలి, రానప్పుడు నేను ఎడ చెప్తా? అవునవును, అంతేనా కాదా? అది కూడా కరెక్టే. నాకు రాలా, ఇంకా చెప్పాడు ఆగస్టు 15 లోపని. సరే, ఇంత మటుకైతే రాలేదు. గతంలో ఏ విధంగా ఉండేది? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు ఈ టైం కల్లా మీకు రైతు బంధు వచ్చేదా రాదా? రైతు బంధు 2 సార్లు వచ్చేది. అంటే యాసంగి వానాకాలం ఓకే, 2 వచ్చినాయి. ఇప్పుడు ఈ రైతు బంధు అనేది ఇప్పుడు ఇంత మటుకు రాలా, ఇంకా రాలే మాకు. అంటే వస్తాను అనుకుంటున్నారు ఇంకా మీరు? అనేగా ఇస్తాను అన్నాడు. ఏది రైతు బంధు ఇంత మట్టుకి ఇలా ఏమంటాడు? 10,000 ఇస్తాను అంటున్నాడు. 5,000 కూడా రాలే, ఇంకా 5,000 కూడా రాలా. దానికి మనం ఏం చేస్తాం? వాడిని పోయి కొట్లాడతామా? ఇప్పుడు ఇట్లా రేవంత్ రెడ్డికి అనుభవం ఉందని అంటున్నావా, లేదంటే లేదని చెప్తా ఉన్నావా? పరిపాలన చూస్తా ఉన్నావు కదా కాంగ్రెస్ వాళ్ళది, సో ఎట్లా అనిపిస్తా ఉన్నది? రేవంత్ రెడ్డికి అనుభవం ఉంటే ఉన్నది, రేవంత్ రెడ్డికి అనుభవం ఉన్నది లేదు అని నేను చెప్పలేను. ఓకే, తను అనుభవం ఉన్నది అన్నప్పుడు ఈ పథకాలన్నీ నిరూపించుకోవాలి కదా, చేసిన పథకాలు నిరూపించుకోవాలి కదా. అవునవును, ఇంత మటుకు ఏ పథకం సరి చేయలేదా? ఒక్కటే 2 బస్సుది, కరెంటు, ఈ 2 మట్టుకి. బావి దగ్గర కరెంటు ఎన్నిసార్లు పోతా ఉన్నది? ఇంట్లో కానీ బావి దగ్గర కానీ? ఇంట్లో అయితే అసలు ఇక 10 నిమిషాలకోసారి, అర్ధ గంటకోసారి, గంటకోసారి పోతుంది. రోజుకు 20 సార్లు అన్న పోతుంది? రోజు 10 సార్లు అయినా పోతాయా? పక్కా 10 సార్లు అయినా పోతాయి. గతంలో ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదు 24 గంటలు కరెంటు ఫుల్ ఉండేది. మోటార్ పెట్టి ఆటోమేటిక్ పెడితే మళ్ళీ మేము వచ్చి బంద్ చేసుకునేది. నీళ్ళు పుష్కలంగా ఉండేది. బోరు కదా, బావికే ఉంది కానీ అక్కడ బావి, ఇది బోరు. ఇది నడుస్తూనే ఉండేది 24 గంటలు. నీళ్ళు సరిపోయినప్పుడు నేను వచ్చి పని చేసుకునేది. సరే, అదంటే దగ్గర కూర్చున్నా కూడా నీళ్ళు అయిపోతే పని చేసేదాన్ని. నీళ్ళు నడుస్తూనే ఉండేది. కరెంటు ట్రబుల్ లేదు బీఆర్ఎస్ లో.
కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఓకే మాది రైతు బంధు అన్నాడు. రైతు బంధు సరే అన్న ప్రకారం 5,000 అన్నాడు. 5,000 2 సార్లు ఇచ్చాడు. యాసంగి ఇచ్చాడు, వానాకాలం ఇచ్చాడు. ఆ అన్నయ్య వాటిని ఓకే చేసుకున్నాడు. సరే మరి ఈయన అర్థమైంది మట్టుగా చేయలే. నేను చేసింది 2 నువ్వు అన్నట్టు 2 పథకాలు చేశాడు. మరి మొన్న ₹1,00,000 వరకు మార్చి అన్నాడు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు యథావిధిగా బరాబర్ వస్తా అని చెప్తా ఉన్నాం. ఓకే వచ్చింది అయ్యా, వచ్చింది వాస్తవం వచ్చింది. నేను ఒక్కనే కాదు, ఎవరు అడిగినా చెప్తారు. కానీ ఇప్పుడు కాలువల విషయాలు, చెరువుల విషయాలు ఏందో ఇప్పుడు గతంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది రైతులది? కాలువలంటే మాకు ఒక కాలువ తీసారు, పెద్ద కాలువ. ఏది ఎత్తిపోతల పథకం అని అది కేసీఆర్ ప్రభుత్వంలో కాలువలు దొంగిచ్చాడు. ఇంత మట్టికి వాటికి ఏమీ లేదు. ఎక్కడ గనులు అక్కడే, ఎక్కడ పోయే నీళ్ళు అక్కడే. వాటి ఇంత మట్టికి సరే మొత్తానికి కేసీఆర్ ఉన్నప్పుడు అయితే నీళ్ళు వచ్చేదల్లా వచ్చి ఎక్కడికి వస్తానే. కేసీఆర్ ఉన్నప్పుడు ఏదొచ్చింది, మిగతా కాలువలు అన్నిటికీ వచ్చినాయి. మా కాలువ సాగు చేయలేదు, పూర్తి చేయలేదు కదా, దీనికి రాలా. అంటే అది కంప్లీట్ కాలే. ఓకే కంప్లీట్ చేయలే. ఎవరు ఆబ్జెక్షన్ పెట్టారు, ఆడవాళ్ళు ఆబ్జెక్షన్ పెట్టారు, వీళ్ళు ఆబ్జెక్షన్ పెట్టారు, వాళ్ళు కేసేసారని ఆగినాయి అన్నారు. సరే అది కూడా వాస్తవం అనుకున్నాం. ఆ మధ్యన అక్కడ మామూలు అవతల ఆబ్జెక్షన్ చేశారు, వాళ్ళు ఆపారు, కోర్టు చేశారంటే వాళ్ళకి డబ్బులు వచ్చింది. ఇక సరే టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. ఇక వాళ్ళు ఏం చేస్తారు దాన్ని? ఇప్పుడు ఏం చేయలేరు. చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి దాన్ని. వాళ్ళు ఏం చేయలేరు. కానీ చేసినట్టు కనిపిస్తా ఉన్నదా మరి ఈ ప్రభుత్వం? ఇది ఏం చేస్తారు? ఏమైంది? ఏం చేస్తారా? ఇప్పుడు ఈ వర్షాకాలం చేస్తాడా? వర్షాకాలం చేస్తాడా? చేయలేడు. చేస్తే ఎండాకాలం చేయాలా. ఓకే అంతేకాని ఇప్పుడేం చేస్తాడా వాళ్ళు? చేయలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తా ఉన్నదా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలన చూసినావు కదా, ఏది బాగున్నది ఈ రెండింటితో పోల్చుకుంటే? బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా ఉందండి. ఎట్లా మంచాను ఒక మాటని తప్పించుకోవాలా. నేను ఈ ఇస్తాను, ఈ పథకం పెడతాను అన్నాడు, ఇచ్చాడు. సరే ఆయన ఏ తిప్పలు పడ్డాడో ఏదో మనకి అనవసరం. అనుకున్న మాట నెరవేర్చుకున్నాడు. కానీ రైతుల పక్షాన మాత్రం నిలబడ్డాడు. ఓకే, నీకు ఎకరం ఉన్నోడికి ఇచ్చాడు, 100 ఎకరం ఉన్నోడికి ఇచ్చాడు బాబు. అవునవును. ఈ 2 లక్షలు అనేది పూర్తిగా అందరికి వస్తే అవి వచ్చినాయి అనుకోవాలి. అంతే కదా. దాని గురించి ఇప్పుడు నేను చెప్పలేము. ఎవరికో ఒకసారి 100 వచ్చింది, 1,00,000 వచ్చింది, ఇంకో 1,00,000 వచ్చినాయి, మనం చెప్పలేము. ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కాబట్టి నాకు వస్తే నేను చెప్తా వచ్చింది అని. అంతే. ఇప్పుడు మనసులో మాట వస్తే చెప్పాడు, రాలే కాబట్టి రాలేదని చెప్తాను. సరే కానీ అయితే ఇస్తానన్నాడు, ఇచ్చాడు. మిగతా విషయం మనకి అనవసరం. ఆయన గురించి ఏం చేశాడు, మరి అప్పు చేశాడా, గొప్ప చేశాడా అనేది మనకి అనవసరం. తను అనుకున్న మాట నెరవేర్చుకున్నాడు. మరి ఈయన అప్పు చేస్తాడు, చెయ్యడు, మనకు అనవసరం. అనుకున్న మాటలే ఆగని ఇయ్యకుండా ఇబ్బంది పెడతాండే. ఊరికి నేను ఇయ్యనంటే రేవంత్ ఇయ్యనంటే చేసేది ఏం లేదు. ఇస్తానని ఆగస్టు అనే ఇప్పటికీ ప్రజలు నమ్ముతా ఉన్నారు అని అతను చెప్పిన మాటలు కానీ, అతను ఇప్పటికి కూడా చేసుకుంటా పోతా అని చెప్తా ఉన్నాడు కదా, నమ్ముతున్నారు ఇంకా ప్రజలు? ఇప్పుడు మా నర్సయ్య ఉన్నాడు, విషయం చెప్తా. అందరు తిడుతున్నారాయా అన్నాడు. కాంగ్రెస్ని జనాలు తిడుతున్నారాయా అన్నాడు. ఎందుకు తిడుతున్నారు? చేయక తను అనుకున్న మాట నెరవేర్చలేదు అని తిడుతున్నారు అన్నాడు. మరి ఇప్పుడు నా దగ్గర కూడా వచ్చినప్పుడు నాకు కనుక వస్తే నాకు వచ్చినాయండి, ఇక అనుకున్న మాట నెరవేర్చుకున్నాడు రేవంత్ అని చెబుతా. నా దగ్గరికి మా ఊరికే రాలేదు, మా ఊళ్ళోకి ఇంకా రాలా. మన వార్తలు చెప్తాడు కదండి, ఆగస్టు 15 లోపల ఇచ్చేస్తాను చేస్తాను అన్నాడు. నేను మాట నిలబెట్టుకుంటావు అన్నాడు. సరే రుణమాఫీ మాట వడ్డీ వచ్చాక నేను మాట నిలబెట్టుకుంటాను అన్నాడు. నువ్వు పెన్షన్ 2,000 ఉన్న పెన్షన్ 4,000 ఇస్తానని ఇన్నాళ్ళ నుంచి ఎందుకు ఇరే నువ్వు నిలబెట్టుకోలేదు? అది రైతు బంధు 5,000 పడితే వాటికి ఇవ్వకపోతే మహిళలు ఇంకోటి 2,500 ఇస్తా అని చెప్పిండు. ఇవ్వాలా? అయ్యలే
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పథకాలు అమలు కాలేదని చెప్తా ఉన్నారు జనాలు కూడా. ఇంత తొందరగా ఒక 6 నెలలు 7 నెలలు కాలేదు ప్రభుత్వం వచ్చి, అంత వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. దేనికని ఏమని అనుకుంటారు ప్రజలు? తను అనుకున్న మాట నెరవేర్చుకోలేదు కాబట్టి జనాలు అంటున్నారు. లేకపోతే ఎందుకంటారండి? నువ్వు నువ్వు అన్నా నిన్ను అనేవాళ్ళు లేరు. ఇస్తాను అంటే జనాలు ఆస్తానండి. ఒక్కొక్కళ్ళు అన్నారు, ముసలోళ్ళు ముత్తుకోళ్ళు పెన్షన్ ఇంత బట్టికి ఇయ్యలేడా, ఇంత బట్టికి ఇయ్యలేడా, ఏం ప్రభుత్వం అని ఇల్లు కాలిపోను అంటారు. వాడికి ఇబ్బంది ఉంది, బాధ ఉంది, వాడు అన్నాడు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నీకు ఏమైనా కొద్ది గొప్ప ఐడియా ఉందా? కాళేశ్వరమా? అది కూలిపోయిందని ఎంపీ ఎలక్షన్ ముందు చాలా మంది ఇదే కాంగ్రెస్ సంబంధించిన నాయకులు చాలా మంది గందరగోళం చెప్పారు. కానీ ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, దానికి పుష్కలంగా ఆ గోదావరి నిండా పోతా ఉన్నది. ఏదో అయితే డామేజ్ ఒక ఇదే ఎక్కడో ఒకటి పిడిగుండం పడ్డది అని చెప్పి వార్తలు చెప్పారు. కానీ ఇప్పుడు నిజంగా అలా ఉండుంటే కూలిపోయేదో లేదంటే ఏదో ఒకటి జరిగేది. కానీ ఇప్పుడు జరగలే కదా.